అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన పనికి ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ మంత్రులు రాజీనామా చేయడానికి కూడా అడిగున్నారు. ఆ ఇద్దరు ముగ్గురు మంత్రుల పేర్లు కూడా నేను చెప్తా. ఎందుకంటే ఆ మంత్రులు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పనిని వాళ్ళు ఇక తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కొంతమంది మంత్రులను డమ్మీ చేయడానికి రెడీ అయ్యిండు. ఇక మంత్రులు కూడా అదే భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి కావాలనే మమ్మల్ని డమ్మీ చేస్తుండేమో, రేవంత్ రెడ్డి కావాలనే మా శాఖలో ఏలు పెడుతున్నాడు, రేవంత్ రెడ్డి కావాలనే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి కావాలనే మమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నా మా మంత్రులు కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహారం అట్లనే ఉన్నది, మంత్రులు అనుకుంటున్నటువంటి ఆ కథ కూడా అట్లనే ఉన్నది. అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అనేది పిన్ టు పిన్ ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. రేవంత్ రెడ్డి ఇద్దరు ముగ్గురు మంత్రులను టార్గెట్ చేస్తున్నట్ట. టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటంటే రేవంత్ అనుకున్నటువంటి పెద్ద బాధ, రేవంత్ అన్న ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి అన్న ఎంత కన్నా చేస్తున్నాడు. ఎందుకంటే మధ్యకాలంలో కొన్ని వార్తలు వస్తున్నాయి, మ్యాక్సిమం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని తొలగించడానికి అధిష్టానం సిద్ధం ఉండొచ్చు అనేటటువంటి ఒక వార్త వినబడుతున్నది. కాబట్టి రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ ఏమంటున్నాడట అంటే, ఎంతమంది మంత్రులు మన వైపు ఉన్నారు, ఎంతమంది మంత్రులు మనకు అగెనెస్ట్ ఉన్నారు, మంత్రులు ఏమైనా మన కోపంగా ఉన్నారా, మంత్రులు ఏమైనా మన పైన అసంతృప్తి అసహనంతో ఉన్నారా, మంత్రులు అందరూ మనకు అనుకూలంగానే ఉన్నారు కదా, మంత్రులు మన పైన ఏమైనా హైకమాండ్ కంప్లైంట్ ఇస్తురా, మంత్రులు ఏమైనా మీనాక్షి నటరాజన్ కంప్లైంట్లు ఇస్తురా, మంత్రులు ఏమైనా పీసీసీ కంప్లైంట్ ఇచ్చిరా. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ ఏంది, కొంతమంది మంత్రులు హైకమాండ్ దగ్గరికి పోయారు. రేవంత్ రెడ్డి తెలియకుండా ఇద్దరు ముగ్గురు మంత్రులు హైకమాండ్ దగ్గరికి పోతున్నారు, మాట్లాడుతున్నారు, డిస్కస్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తెలియకుండా డైరెక్ట్ ఢిల్లీకి, రాత్రి ఢిల్లీకి పోయి పొద్దుగాల మళ్ళీ తెలంగాణకు వచ్చినటువంటి మంత్రులు కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. రేవంత్ రెడ్డి తెలుసుకుంటున్నాడు అసలు మంత్రులు ఎందుకు పోతున్నారు ఢిల్లీకి, పోవడానికి రీజన్ ఏంది, నా మీద ఏమన్నా ఉన్నది లేని అని చెప్తుర్రా, నా పర్ఫార్మెన్స్ గురించి ఏమన్నా చెప్తున్నారా, నా మీద ఏమైనా కంప్లైంట్ ఇస్తుర్రా, ఏందనేది రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి 2-3 సార్లు చెప్పిరట, కొంతమంది మంత్రులు మీకు అగెనెస్ట్ ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా కొంత వ్యతిరేకంగా ఉన్నారు, ఆ వ్యతిరేకతను మీరు పొడగొట్టుకొని అందరినీ కలుపుకొని ముందుకు పోండి, కలిసి ఉండండి అని చెప్పి రేవంత్ రెడ్డికి ఆల్రెడీ హైకమాండ్ కూడా చెప్పారు. ఇంకా రేవంత్ అన్న కొన్ని రోజులు కలిసి ఉన్నాడు, కొన్ని రోజులు రేవంత్ అన్న ఆగమాగం ఉన్నాడు, కొన్ని రోజులు రేవంత్ అన్న కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ నడుస్తాయి, సాధారణమే కదా. రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఏమి ఉండరు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైనా సాధ్యమవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని తీసేసి రేవంత్ రెడ్డి ప్లేస్లో వేరే ముఖ్యమంత్రిని పెట్టే ఆలోచన హైకమాండ్కి ఉంటే అది సాధ్యం కూడా అవుతుంది. బీఆర్ఎస్లో సాధ్యం కాకపోవచ్చు, బీజేపీలో సాధ్యం కాకపోవచ్చు, కాంగ్రెస్లో అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సిద్ధరామయ్యని తీసేస్తారు కర్ణాటక నుండి మనం ఊహించినామా? ఊహించలే. డికే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసిరు. ఇప్పుడు తమిళనాడులో విజయ్కి సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్ అని మనం అనుకున్నామా? సపోర్ట్ చేసిరు, దానికి మనం ఏం చేయలేం కదా. సో కాంగ్రెస్ ఏదైనా చేయగలుగుతారు. సో తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని పక్కన పెట్టి వేరే వాళ్ళకి సీఎం పదవి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అసలు ఇంతకు రేవంత్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్ పార్టీ మంత్రులను టార్గెట్ చేస్తున్న రీజన్ ఏంది, ఎందుకు మంత్రులు అవసరం అని కూడా మేము రిజైన్ చేస్తాం, మాకు పదవులు కూడా అవసరం లేదని ఎందుకు అంటారు? కారణం ఏంటంటే రేవంత్ అన్న మంత్రులకు సంబంధించినటువంటి శాఖలో ఏలు పెడుతున్నాడు. ఇప్పుడు దాదాపు 18 మంది మంత్రులు ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ లేకపోతే ప్రభుత్వం మంత్రులకు మంత్రి పదవులు ఎందుకు ఇస్తారు? వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి, ముఖ్యమంత్రికి బర్డెన్ తగ్గడానికి, అట్లనే ఎవరి శాఖ వాళ్ళు పని చేసుకుంటే తెలంగాణలో బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతోటి మంత్రి పదవులు ఇస్తారు. అది సర్వసాధారణం కదా. ఇప్పుడు బట్టి విక్రమార్కకు ఒక పదవి ఇచ్చిరు, మంత్రి పదవి ఎందుకు ఇచ్చిరు? ఆయన శాఖ ఆయన హ్యాండిల్ చేస్తాడు, ఆయన శాఖ మొత్తం ఆయన చూసుకుంటాడు. సీతక్కకు ఒక మంత్రి పదవి ఇచ్చిరు, ఒక శాఖ ఇచ్చిరు, ఆమె పదవి ఆమె చూసుకుంటారు అట్లా. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అన్ని శాఖలలో ఈయన ఏలు పెడుతున్నాడు. ఇప్పుడు కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి, కొండా సురేఖ దేవాదాయ శాఖ దాంట్లో రేవంత్ రెడ్డి ఏలు పెడుతున్నాడు. ఇప్పుడు కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి ఏమైనా దేవాదాయకు సంబంధించినటువంటి టెంపుల్స్ విషయంలో అయినా ఇంకేదైనా కొండా సురేఖ డిసిషన్ తీసుకోవాలి. కానీ ఆ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఆ శాఖలో రేవంత్ రెడ్డి ఏలు పెడుతున్నాడు, రేవంత్ రెడ్డి అన్ని పనులు చేస్తున్నాడు. కొండా సురేఖ తెలియకుండా యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిండు. ఆ ట్రస్ట్ బోర్డు చిరంజీవి వాళ్ళ భార్యకు ట్రస్ట్ బోర్డులో మెంబర్షిప్ కూడా ఇచ్చారు. కొండా సురేఖకు తెలియదు, కొండా సురేఖకి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. రేవంత్ రెడ్డి టెంపుల్స్కు దగ్గర పోయి టెంపుల్స్ శంకుస్థాపన చేయడం, కొబ్బరికాయ కొట్టడం, ఆ టెంపుల్స్ దగ్గర పోయి రేవంత్ రెడ్డి ఇంకా ఆయన రిబన్ కట్ చేయడం, కొండా సురేఖకి ఇన్ఫర్మేషన్ లేదు, కొండా సురేఖకు చెప్పడం కూడా లేదు. పోతున్నాడు రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. మరి ఇక మంత్రి పదవులు ఉండేందుకు వాళ్ళకి? ఇప్పుడు కొండా సురేఖకు దేవాదాయ శాఖ మంత్రి ఎందుకు ఆ పదవి ఎందుకు ఇచ్చారు? ఆమె పని ఆమె చేసుకోవాలని చెప్పి, ఆమె శాఖను ఆమె హ్యాండిల్ చేసుకోవాలి, మెయింటైన్ చేసుకోవాలని ఆమెకు పదవి ఇచ్చారు. ఆ పదవి కూడా రేవంత్ రెడ్డి చేసినప్పుడు ఆ మంత్రి ఎందుకు? ఇంకా రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ పెడితే కొండా సురేఖ పోలే, ఎందుకు రాలేదని చెప్పి అడిగితే
నేను రాను, రేవంత్ రెడ్డి నాకు చెప్పకుండా అన్ని పనులు చేస్తున్నాడు, ఎందుకు రావాలి? రేవంత్ రెడ్డి నన్ను డమ్మీ అనుకుంటున్నాడు, డమ్మీ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఇక నా శాఖ కూడా ఆయనే చేస్తున్నాడు, నాకేం అర్థమైతలేదు అని చెప్పి కొండా సురేఖ సైలెన్స్ అయిపోయింది. కడియం శ్రేణి కొండా సురేఖకు సంబంధించిన శాఖలో ఏలు పెడుతున్నాడు. కొండా సురేఖకు తెలియకుండా కడియం శ్రేణి దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడుతున్నాడు. అయితే కడియం శ్రేణికి సపోర్టు వేమనారాయణ రెడ్డి. కడియం శ్రేణికి మంత్రి పదవి ఇప్పిద్దామనే ఆలోచనతో వేమనారాయణ రెడ్డి ఉన్నాడట. కొండా సురేఖకు తెలిసింది, కొండా సురేఖ కోప్పడ్డది. ఇప్పుడు కొండా సురేఖ కూడా రేవంత్ రెడ్డి పైన అసంతృప్త అసహనంతో ఉన్నది. అవసరం అనుకుంటే నేను రిజైన్ చేస్తాను కూడా కొండా సురేఖ రెడీగా ఉంది. నేను రిజైన్ చేస్తే మంత్రి పదవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, రేవంత్ రెడ్డి మా పదవులన్నీ ఆయన చూసుకుంటున్నప్పుడు మేమెందుకు, ఇంకా మా శాఖలు రేవంత్ రెడ్డి హ్యాండిల్ చేస్తున్నప్పుడు మేమెందుకు? కొంతమంది మంత్రులు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారట. మంత్రులు వాళ్ళకి సంబంధించిన అనుచరులతోటి, మంత్రులు వాళ్ళకి సంబంధించిన వర్గంతో చెప్తున్నారట, రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న పదవులను రేవంత్ రెడ్డి చూడచేతన అయితే లేదు, మా పదవులలో ఏలు పెడుతున్నాడు, మా శాఖలలో ఏలు పెడుతున్నాడు. కొంతమంది మంత్రులు ఓపెన్గా చెప్తున్నారట. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర మున్సిపల్ శాఖ ఉన్నది, విద్యాశాఖ ఉన్నది, రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ ఉన్నది. నిన్న సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో తెలియదు రేవంత్ రెడ్డికి. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్, తెలంగాణ ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో రేవంత్ రెడ్డికి తెలియదు. నిన్న ర్యాలీ చేసిండు. సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి భరతరావు చేయాలని ర్యాలీ చేస్తే ఆ బోర్డుల మీద ఆ మినిస్టర్ పేరు రేవంత్ రెడ్డికి తెలియదు. ఆ పేరు కూడా ఉల్టా పుల్టా పెట్టిరు. ఆ పేరు కూడా చక్కగా తెలియదు రేవంత్ అన్నకు. ఈయన మన ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, మున్సిపల్ మంత్రి, మన హోంశాఖ మంత్రి. ఏం చెప్పాలి? రేవంత్ అన్న దగ్గర ఉన్నటువంటి శాఖలు రేవంత్ రెడ్డి మెయింటైన్ చేయడానికి శాతం అయితే లేదు. హైదరాబాద్లో గట్టిగా వర్షం పడితే ఎక్కడికక్కడ మొత్తం చెరువుల లెక్క నిండిపోయినాయి రోడ్లు, ఈతలు కొడుతున్నాయి బండ్లు, కార్లు అన్నీ. మరి మున్సిపల్ శాఖ రేవంత్ అన్న దగ్గరనే ఉన్నది కదా, మరి రేవంత్ అన్న హ్యాండిల్ చేయాలి కదా. ఏడేడు వర్షాలు పడుతున్నాయి, ఏం కదా హైడ్రాతో క్లియర్ చేయాలి, జిహెచ్ఎంస్తో క్లియర్ చేయాలి కదా. మరి రేవంత్ అన్న ఎందుకు ఎత్తలే పని? రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖలను రేవంత్ రెడ్డి హ్యాండిల్ చేయలేకపోతుండు, మంది శాఖలలో ఏలు పెడుతున్నాడు. ఇప్పుడు కొండా సురేఖ మంత్రి, ఆమెకు సంబంధించిన శాఖను రేవంత్ రెడ్డి హ్యాండిల్ చేస్తున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషను, ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తుండే, ఏం కథ అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్కి సంబంధించిన ఫైల్స్ రేవంత్ రెడ్డి పక్కన పెట్టేసిండట. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియకుండా రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తున్నాడు ఇరిగేషన్ శాఖకు సంబంధించి. హైదరాబాద్లో ఏదో తాగునీటికి సంబంధించిన ప్రాజెక్ట్ అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ లేకుండా రిబ్బన్ కట్ చేసి శంకుస్థాపన చేసి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఫోటో కూడా ఏదైతే ఇన్విటేషన్ కార్డులో లేదు, ఫోటో కాదు పేరు కూడా లేదు. అంటే ఏం అర్థమైంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో పేపర్లలో యాడ్స్ ఇస్తారు, గవర్నమెంట్ యాడ్స్, అఫీషియల్ యాడ్స్ ఉంటాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు పేపర్లో యాడ్స్ ఇస్తారు. ఆ యాడ్స్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో లేదు. రీసెంట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి క్వశ్చన్ చేసిండు రేవంత్ రెడ్డిని, నా ఇరిగేషన్ ఫైల్ ఎందుకు పక్కన పెడుతున్నావు, నా శాఖలో నువ్వు ఏలు పెట్టొద్దు, మీకు అవసరం లేదు, మా పని మేము చేసుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓపెన్గా చెప్పిండట. మూసీ సుందరీకరణ ఏమిటికి ఎందుకు అని చెప్పి కూడా అడిగిండట. సో గిట్లుంది రేవంత్ రెడ్డి కథ. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ, రేవంత్ రెడ్డి రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలో అన్ననే చెప్తాడు, రేవంత్ అన్ననే చెప్తాడు. రుణమాఫీ ఎప్పుడు రేవంత్ అనే చెప్తాడు, పెన్షన్లు రేవంత్ అనే చెప్తాడు, పంట బోనస్ రేవంత్ అనే చెప్తాడు, యూరియా బత్తాలు రేవంత్ అనే చెప్తాడు, సబ్సిడీలు రేవంత్ అనే చెప్తాడు, అన్ని రేవంత్ అనే. ఇక మరి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ ఎందుకు? తుమ్మల నాగేశ్వరరావు కూడా వ్యవసాయ శాఖ రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. ఒకవేళ హైకమాండ్ మీరు వ్యవసాయ శాఖ నుండి తప్పుకోండి అంటే రెడీగా ఉన్నాడట. ఎందుకంటే ఆ వ్యవసాయ శాఖ తుమ్మలకేమో అచ్చుబాటు రాలే కాంగ్రెస్లో. తుమ్మల పైన చాలామంది జనాలు కోపంతో ఉన్నారు. రైతు బంధు రాకపోతే తుమ్మల్ని తిడుతున్నారు, రుణమాఫీ కాలేదు తుమ్మల నాగేశ్వరరావుని తిడుతున్నారు, యూరియా బత్తాలు రాకపోతే తుమ్మలని తిడుతున్నారు. కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు సంబంధించిన పదవి కూడా అంత డేంజర్ జోన్లోనే కనబడుతున్నది. అసలు మళ్ళీ తుమ్మల పోటీ అయితే గెలిచే పరిస్థితి కూడా లేదు, తుమ్మల కుటుంబ సభ్యులు పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి తుమ్మల కూడా రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉంటాడు. ఏదో మీద అట్లా ఉంటారు కానీ ఏదో కలిసి ఉన్నట్టు మిగతా అంత కథ ఉంటుంది. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసలు సినిమాటోగ్రఫీకి దూరం అయిపోయాడు. అసలు ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి లేక లేడు. ఆ సినిమాటోగ్రఫీ మంత్రి రోహిన్ రెడ్డి తయారయ్యాడు, రేవంత్ రెడ్డి వాళ్ళ దోస్తు రోహిన్ రెడ్డి. సో కోమటిరెడ్డి కూడా ఆయన నాకు సినిమాటోగ్రఫీ వద్దంటుండట, నాకు కొద్దిగా మీ దగ్గరనే పెట్టుకోండి, రేవంత్ రెడ్డి చూసుకోమని చెప్పండి, నాకేం అవసరం లేదు. ఎట్లయినా గదర్ అవార్డు ఉన్నప్పుడు కూడా నన్ను పెద్ద పిలవలేదు, నా ఫోటో పెట్టలేదు, నాకు ఇన్విటేషన్ లేదు, నన్ను బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రోగ్రామ్ చేసిర్రు, టికెట్లు హైకు ఏదైనా ఉన్నా కూడా మొత్తం రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు, ఏదైనా సినిమాలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉన్నా అది రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు, ఇక సినిమాటోగ్రఫీకి సంబంధించిన ఏది ఉన్నా మొత్తం రేవంత్ రెడ్డి హ్యాండిల్ చేస్తున్నాడు. కాబట్టి ఇక నేను మంత్రి ఉండి దండగా నేను ఇక రిజైన్ చేస్తే అవసరం అనుకుంటే అది రేవంత్ రెడ్డి చూసుకోమని చెప్తున్నారు. అట్లా మాట్లాడుకుంటూ పోతే చాలామంది మంత్రులు, ఒక్కొల్లిద్దరు కాదు, 2-3 మంత్రులు ఇంకా రేవంత్ రెడ్డి పైన అసంతృప్తి అసహనంతో ఉన్నారు. వాకాటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ రేవంత్ రెడ్డి పైన అగెనెస్ట్ ఉన్నారు. వాస్తవం కదా, ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్ని మంత్రి పదవులలో ఏలు పెడుతున్నాడు, అన్ని శాఖలలో ఏలు పెడుతున్నాడు.
మంత్రులకు ఎందుకు నచ్చుతుంది? ఇప్పుడు మంత్రులు మంత్రి పదవులు ఇచ్చేది వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి, అన్నిట్లో ఏలు పెట్టి గెలకమని కాదు కదా. అన్నిట్లో నేనే ఆయన మంత్రి ఉంటే ఏంది నేనే చూసుకుంటా అంటే అట్లా కాదు. జనాలు ఏమనుకుంటారు? ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు? పొద్దుగా లేస్తే పబ్లిక్ ఈ మంత్రులకు పని చేత కాదు కావచ్చు, అందుకే మొత్తం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, ఈ మంత్రులకు ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదు శాఖలు, అందుకే రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు అనుకుంటారు కదా. సాధారణంగా అనుకుంటారు. అన్నిట్లో ఏలు పెట్టొద్దు, ముఖ్యమంత్రి పదవి ఏందో ముఖ్యమంత్రి చేసుకోవాలి అంతే. అన్నిట్లో రేవంత్ రెడ్డికి ఏం పని ఉంటుంది? సాధారణంగా రేవంత్ రెడ్డికి ఏం అవసరం ఉంటుంది? ముఖ్యమంత్రి పదవిని ముఖ్యమంత్రి పదవి లెక్క చూసుకోవాలి. అన్ని శాఖలు రేవంత్ రెడ్డి హ్యాండిల్ చేయొద్దు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని శాఖలలో కేసీఆర్ ఏలు పెట్టలే, కాబట్టి రేవంత్ రెడ్డి పైన ఎంత వ్యతిరేకత రావాలో అంత వ్యతిరేకత వస్తున్నది. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డికి అగెనెస్ట్ అయ్యారు, మంత్రులు అగెనెస్ట్ అయ్యారు, ఎమ్మెల్సీలు అగెనెస్ట్ అయ్యారు. చాలామంది రేవంత్ రెడ్డికి అగెనెస్ట్ అవుతున్నారు. కారణం ఏంటంటే అన్ని పనులు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, అన్ని రేవంత్ రెడ్డి వ్యవహారం చూసుకుంటున్నాడు, ఇక మేము ఎందుకు, మేము ఉండి కూడా దండగానే వద్దుతి అని అనుకుంటున్నారు చాలామంది. అందుకే మంత్రులు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పనికి మంత్రులు కూడా మేము రిజైన్ చేస్తామని చెప్తున్నారట. మేము రాజీనామా చేస్తాం, మాకేం వద్దు ఈ పదవి, ఏం అవసరం లేదు, రేవంత్ రెడ్డిని చూసుకోమని చెప్పండి, ఆయనే మంత్రి, ఆయనే కథ అంతా, ఈ పదవులన్నీ రేవంత్ రెడ్డికి ఇచ్చేస్తామని మంత్రులు అసంతృప్తితో ఉన్నారు. మీనాక్షి మేడంకి పీసీసీ అధ్యక్షుడికి చెప్తుర్రట, కంప్లైంట్లు కూడా ఇస్తురట. సరే చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.